మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. అయితే హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో చలో అసెంబ్లీకి బయలుదేరిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణకు దిగారు. తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో రెచ్చిపోయారు. తన వాహనాన్ని అనుమతించరా అంటూ ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే సైఫాబాద్ ఏసీపీ సంజయ్ను యూజ్లెస్ ఫెలో అంటూ దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కారు అద్దంపై కర్రతో దాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లో అందిస్తారు. సైదులు చెప్పండి. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ 39 మంది ఎమ్మెల్యేలు ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి హిమాయత్ నగర్ ఉన్నటువంటి అక్కడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వాళ్ళు అసెంబ్లీ వరకు కూడా ఆటోలోనే అందరూ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రయాణించి ఇక్కడ వరకు వచ్చారు. అయితే వాస్తవంగా అసెంబ్లీ ముందుకు వచ్చిన తర్వాత వారి పరిధి ఎంత ఉంటుందో అక్కడి వరకు మాత్రమే ఆటోలని పరిమితం చేస్తారు. అక్కడ దిగి లోపలికి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది ఎమ్మెల్యేలందరూ కూడా. అంటే తమ సొంత వెహికల్స్ లో వస్తే మాత్రము లోపలికి వెళ్ళ చేస్తారు, కానీ ఈ ఆటోలకు మాత్రం పర్మిషన్ ఉండదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆటోలో వచ్చిన తర్వాత అక్కడి నుంచి లోపలికి పంపించాలని చెప్పేసి మా దగ్గర అవి వెహికల్స్ పాస్లు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళతోటి వాగ్వాదం చేసుకున్నారు. అయితే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులందరూ కూడా ఆటోలకు ఎటువంటి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అయినటువంటి అతను కొంచెం మన ఏసీపీ తోటి కొంత వాగ్వాదం చేసుకున్నారు. అయితే వాస్తవంగా వివేకానంద గౌడ్ కి మధ్య ఏసీపీకి మధ్య కొంత ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యం కనిపించింది. అంటే వాస్తవంగా అప్పటికి ఏసీపీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్ట్యా సార్ కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మీరు కొంచెం దిగి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి కూడా అక్కడ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో అతను ఒకేసారి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు ఏసీపై. ఎవడరా నువ్వు, నన్ను ఎందుకు ఆపుతావు అని చెప్పేసి కూడా కొంత దుర్భిషలాడారు. సో ఆ సమయంలో పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను మాత్రం అతనిపై దురుసుగా ప్రవర్తించారు. సో ఇదే విషయంపై మరి పై అధికారులకు తను ఫిర్యాదు చేస్తారా లేదా అనేది కూడా మనకు తెలియాల్సింది. ఏదేమైనా సరే వాస్తవంగా ఆటోల సమస్యలకు సంబంధించిన ఏమైనా ఉంటే మాత్రము నేరుగా అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడేందుకు అది ఉంటుంది. సో ఆ సమయంలో వాళ్ళు లేవనెత్తొచ్చు. కానీ ఈ విధంగా ఒకవేళ వచ్చినా ఇబ్బంది అయితే ఏమి ఉండదు, కానీ ఒకవేళ ఎంతవరకు అయితే పరిమితం చేస్తారో అంతవరకు మాత్రమే అక్కడ ఉంటుంది. సో అక్కడ నుంచి దిగి నడుచుకుంటూ లోపలికి రావాల్సి ఉంటుంది. కానీ లోపలికి నేరుగా వస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడంతో పోలీసులు అడ్డుకోవడంతో ఈ వాగ్వాదం అయితే ఒకరిపై జరిగింది. సో ఇతను మాత్రం అయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాత్రము అక్కడ ఉన్నటువంటి ఏసీపీ మాత్రము దుర్భిషలాడుతూ కనిపించాడు ప్రస్తుతం. అయితే సైదులు కారుపై దుర్భాషలాడి కారుపై దాడి చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వాస్తవంగా ఈ విషయంపై కూడా పై అధికారులకు ఫిర్యాదు చేస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే వాస్తవంగా కొంత సీఎం గారు వచ్చే మూమెంట్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఏమంటే పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యారు. కాబట్టి సీఎం గారు లోపలికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ విషయాన్ని పై అధికారులకు ఫిర్యాదు చేస్తా ఉన్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అయినటువంటి వివేకానంద గౌడ్ పై మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. నాకు తిట్టడం రాదు.
Sir, I'm behaving very properly. తిట్టడం రాదు